Hi everyone, welcome to our channel. This is Madhuri. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. సో ఈ రోజు వచ్చి మనం పిగ్మెంటేషన్ గురించి చెప్పబోతున్నానండి. యాక్చువల్లీ పిగ్మెంటేషన్ అనేది చాలా మందికి బాగా ఎక్కువైపోయింది. సో వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే కెమికల్ బేస్ క్రీమ్స్ యూజ్ చేయడం వల్ల సో మిలాస్మా అనేది ఎక్కువైపోయి అది ఫామ్ అయిపోతుంది అన్నమాట. అంటే అది ఫస్ట్ వచ్చినప్పుడు చిన్నగా ఉన్నా అదేమవుతుందంటే కెమికల్ వల్ల సో కెమికల్ క్రీమ్స్ వల్ల అది ఎక్కువ ఫామ్ అయిపోవడం అనేది జరుగుతుంది. తెలియక చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే సో మెడికల్కి వెళ్ళి ఒక క్రీమ్ తెచ్చుకోవడం అనేది చేసేస్తారు. అది ఆ స్కిన్ టైప్కి పడుతుందా, సెట్ అవుతుందా లేదా యూజ్ అవుతుందా, దానివల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అనేది తెలుసుకోకుండా సో ఆ క్రీమ్ అనేది యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది రెడ్డిష్ రావడము, లేదంటే స్కిన్ అంతా రెడ్గా అయిపోవడము, పింపుల్స్ వచ్చేయడము, లేదా ఆ పిగ్మెంటేషన్ అనేది ఫామ్ అయిపోవడము, అలాంటి ప్రాబ్లం అనేది జరుగుతుంది. సో అలా కాకుండా మనం ఈజీగా పిగ్మెంటేషన్ని రిమూవ్ చేసుకోవాలి అనుకున్నట్టయితే సో నేను చెప్పేటట్టు యూజ్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. నెక్స్ట్ గ్రూప్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో గ్రూప్లో జాయిన్ అవ్వండి. గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే లైక్ చేసి కామెంట్ చేయండి. 1 నెంబర్ని గివ్ అవే విన్నర్గా సెలెక్ట్ చేస్తాను. సో ఇది వచ్చి పిగ్మెంటేషన్ క్రీమ్ అండి. ఈ పిగ్మెంటేషన్ క్రీమ్ అనేది యూజ్ చేయడం వల్ల సో పిగ్మెంటేషన్ అనేది లైట్ అవుతుంది అండ్ స్కిన్కి కూడా ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇది కొలిక్ యాసిడ్ అండ్ జోజోబీ ఆయిల్, విటమిన్ ఏ, ఈ వల్ల సో పిగ్మెంటేషన్ అనేది లైట్నింగ్ అవుతుంది అండ్ ఆ మిలాస్మా అనేది ఫామ్ అవ్వకుండా స్టాప్ చేస్తుంది. యాక్చువల్లీ బ్లాక్ సెల్స్ అనేది ఎక్కువైపోవడం వల్ల సో బ్లాక్ సెల్ అనేది అక్కడ ఉండిపోవడం వల్ల పిగ్మెంటేషన్ అనేది ఫామ్ అయిపోతుందండి. పిగ్మెంటేషన్ అనేది ఎక్కువైపోతుంది. సో దానివల్ల ఏంటంటే పిగ్మెంటేషన్ బాగా డార్క్గా అయిపోయి ఆయిలీ స్కిన్ కింద అయిపోయి బ్లాక్ స్పాట్కి అయిపోయి అది ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట. అది ఒక చోట నుంచి ఇంకొక చోటకి ఆటోమేటిక్గా ఫామ్ అయిపోతుంది. సో చిక్స్ నుంచి నౌస్ నుంచి ఫోర్ హెడ్ ఇలా స్కిన్ అంతా కూడా సో ఫామ్ అయిపోతుంది. మనకి ఎప్పుడైతే పిగ్మెంటేషన్ స్టార్ట్ అయింది అని అనుకుంటామో సో వెంటనే ఇలా క్రీమ్ కానీ సోప్ కానీ యూజ్ చేయాలండి. యాక్చువల్లీ మనం క్రీమ్ యూజ్ చేసినా సోప్ యూజ్ చేసినా మనం చేయవలసిన పని ఏంటంటే డే టైం అనేది ఖచ్చితంగా SPF అనేది యూజ్ చేయాలి. సో SPF యూజ్ చేయడం వల్ల యాక్చువల్లీ SPF అంటే సన్ స్క్రీన్ లోషన్ అండి. చాలామంది SPF అంటే ఏంటి మేడం అంటున్నారు. సో SPF అంటే సన్ స్క్రీన్ లోషన్ అనమాట, సన్ స్క్రీన్. సో అది యూజ్ చేయడం వల్ల మనకి ఎండ నుంచి సపోర్ట్ తీసుకొని ఆ పిగ్మెంటేషన్ అనేది పెరగకుండా యూజ్ అవుతుంది. పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు ఎండలోకి వెళ్తే వెంటనే అది ఇంకా ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుందండి. సో దయచేసి ఎవరు అలాగా చేయవద్దు. పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు ఏంటంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ సన్ స్క్రీన్ అప్లై చేయడానికి చూడండి. అలా అప్లై చేయడం వల్ల మ్యాక్సిమం ఒక 30% 40% అనేది పిగ్మెంటేషన్ని కంట్రోల్లో ఉంచవచ్చు. నెక్స్ట్ వచ్చి ఖచ్చితంగా నైట్ క్రీమ్ అనేది యూజ్ చేయాలి. కొలిక్ యాసిడ్ ఉన్న ప్రొడక్ట్స్ కానీ, జోజోబీ ఆయిల్ ఉన్నది కానీ, లేదా విటమిన్ ఏ, డి, ఈ ఉన్నవి కానీ యూజ్ చేయండి. సో అవి యూజ్ చేసినా మనకి పిగ్మెంటేషన్ అనేది లైట్ అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చి సోప్ కూడా సపరేట్గా పెట్టుకోండి. మీ సోప్స్ అనేది ఇతర సోప్స్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ యూజ్ చేసే సోప్స్లో మిక్స్ చేయవద్దు, ఓకేనా. అలా సపరేట్గా యూజ్ చేసుకున్నట్టయితే లైట్ అవుతుంది. సో హెవీ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు అనుకున్నట్టయితే మ్యాక్సిమం మమ్మల్ని కలవడానికి చూడండి. సో ఆ ప్రాబ్లం బట్టి మేము సజెస్ట్ చేస్తాము. నా సరౌండింగ్ ఉన్న వాళ్ళు ఎవరైనా పార్లర్కి రావాలనుకుంటే సో రావచ్చు. ఖచ్చితంగా నాది వచ్చి తాడేపల్లిగూడెము, వెస్ట్ గోదావరి డిస్టిక్. సో ఈ సరౌండింగ్లో ఎవరైనా ఉన్నట్టయితే వచ్చి కలవండి. సో మీ స్కిన్ చూసి మీ స్కిన్ ప్రాబ్లం బట్టి ప్రొడక్ట్స్ అనేది సజెస్ట్ చేస్తాం, ఓకేనా. ఈ క్రీమ్ ఆర్డర్ పెట్టుకోవాలి అనుకున్నట్టయితే వీడియో పైన ఆర్డర్ నెంబర్ ఉంటుందండి. సో ఆర్డర్ చేసుకోండి. ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ మాత్రమే, క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు,
ఓకేనా. ఇది ఖచ్చితంగా పిగ్మెంటేషన్ అనేది రిమూవ్ అవుతుంది అండ్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. సో దీంతో పాటు సన్ స్క్రీన్ అనేది కూడా యూస్ చేసుకోండి. మీకు మ్యాక్సిమం చాలా తక్కువ బడ్జెట్లో 500లో మీకు అయిపోతుంది. సో క్రీమ్ అండ్ SPF అనేది 500లో అయిపోతుంది. సో అలా చూసుకోండి. లేదు మేము మంచి సన్ స్క్రీన్ యూస్ చేయాలి అనుకున్నట్టయితే మంచి సన్ స్క్రీనే యూస్ చేసుకోండి. స్కిన్ వైట్నింగ్ ఉంటుంది అండ్ రేడియేషన్ స్కిన్కి కూడా ఉంటుంది, హై బూస్టింగ్ కూడా ఉంటుంది. సో మంచి సన్ స్క్రీన్ యూస్ చేయడం వల్ల, మంచి డే క్రీమ్ యూస్ చేయడం వల్ల స్కిన్ పైన ఎలాంటి స్పాట్స్ కానీ, ఎలాంటి పిగ్మెంటేషన్ కానీ, ఎలాంటి పింపుల్స్ కానీ లేకుండా స్మూత్గా సాఫ్టీగా ఉంటుంది. యాక్చువల్లీ మా స్కిన్స్ ఎలా ఉంటుందో సో మీది కూడా అలా ఉండడానికి, అలా చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం క్లీనింగ్ కానీ ఫేషియల్ కానీ చేయించుకుంటూ ఉండండి. సో ఫేస్ మసాజ్ వల్ల స్కిన్కి మసాజింగ్ అయ్యి ఆ సెల్స్ అనేది ఓపెన్ అయ్యి క్లీన్ అవుతూ ఉంటుంది. పిగ్మెంటేషన్ ఉంది కదా అని అలా వదిలేయవద్దు. అలా వదిలేయడం వల్ల ఇంకా ఫామ్ అయిపోయి సో మీకు పిగ్మెంటేషన్ ఎక్కువైపోయి స్కిన్ అనేది పాడైపోతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చి పిగ్మెంటేషన్ స్పాట్స్ ఉండి మమ్మల్ని క్రీమ్స్ సజెస్ట్ చేయమని అడిగిన వాళ్ళైతే ఖచ్చితంగా బ్యాక్ కెమెరా నుంచి ఫోటో తీసి పెట్టండి. సో మేము ఫోటో అడుగుతుంటే వాళ్ళు రెడీ అయ్యి మేకప్ అయ్యి పెడుతున్నారు. దయచేసి అలా ఎవరు పెట్టవద్దు. మీ న్యాచురల్గా ఎలా ఉంటారు, ఏం అప్లై చేయకుండా సో అలాగే మాకు డైరెక్ట్గా పెట్టండి. అట్లీస్ట్ ఫేస్ వాష్ కూడా చేయొద్దు. ఫేస్ వాష్ చేస్తే మీ స్కిన్కి ఉన్న ఆయిలీనెస్ అనేది పోయి సో మీకు ఆయిల్ పడుతుందా అండ్ ఆయిలీనెస్ ఉందా అనేది కూడా తెలీదు. ఓన్లీ బ్యాక్ కెమెరా ఫోటో పెట్టండి, ఫ్రంట్ కెమెరాది అయితే వద్దు. ఓకేనా. సో ఇలా చేయడం వల్ల మీ స్కిన్ ప్రాబ్లం ఏంటి అనేది తెలిసి మేము క్రీమ్స్ అనేది సజెస్ట్ చేయడానికి ఉంటుంది. ఓకేనా. ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుందండి, పక్కా రిజల్ట్ ఉంటుంది. సో మా ఫీడ్బ్యాక్స్ ఇచ్చిన వాళ్ళకి కూడా మీకు మేము పెడుతున్నాము. సో చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాతే ప్రొడక్ట్స్ అనేది ఆర్డర్ పెట్టుకోండి. ఓకేనా. ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ మాత్రమే, క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు. మీకు ఆర్డర్ నెంబర్ వచ్చి వీడియో కింద ఉంటుంది. సో ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకోండి. వాట్సాప్ మెసేజెస్ చేయండి, దయచేసి కాల్స్ అనేది చేయవద్దు. ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి స్కిన్ ప్రాబ్లం ఉన్నా సో సజెస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.